రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. దేశమంతా సంక్రాంతి జరుపుకుంది, కానీ ఆ సరాయిపాలి అనేటటువంటి చిన్న పట్టణం కూడా సంక్రాంతి జరుపుకుంది చాలా విలక్షణంగా. దేశమంతా ఒక తరహా సంక్రాంతి జరిగితే సరాయిపాలిలో జరిగినటువంటి సంఘటన, సంక్రాంతి సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమము చాలా విలక్షణమైంది. 104 గోచిపాతరాయుళ్ళు, గిరిజన కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు, పేదరికంలో మగ్గుతున్నటువంటి వాళ్ళు, చదువు సంధ్యలు లేని వాళ్ళు, వెనకబడినటువంటి వాళ్ళు వరుసగా నిలబడితే ఆ ప్రాంతపు మహారాజుగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళందరి పాదాలను కడిగిన తరువాత నీళ్లను తన నెత్తి మీద చల్లుకుని వాళ్ళను చేతులు జోడించి స్వాగతం పలికి లోపలికి పిలిచారు. ఈ 104 వ్యక్తులు 54 కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు. ఈ 104 వివిధ ప్రలోభనల వల్ల, మోసాల వల్ల, భయభీతుల వల్ల, ఎవరో భయపెట్టడం ద్వారానో, ఒత్తిడి వల్లనో, ఆకర్షణలు చూపటం వల్లనో హిందూ ధర్మాన్ని వదిలిపెట్టి క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయారు. కొన్ని సంవత్సరాల పాటు క్రైస్తవులుగా జీవించిన తరువాత వాళ్లకు తమ జీవితాలకు అర్థం లేదనిపించింది. తాము దేన్ని కోరుకునైతే వెళ్ళామో ఆ ఆధ్యాత్మిక ధన సంపద వాళ్లకు లభించటం లేదని అనిపించింది. తోడబుట్టిన వాళ్ళు, బంధువులు, మిత్రులు వీళ్ళందరికీ తాము దూరమై ఒంటరి వాళ్ళమయ్యామనిపించింది. పూర్వపురుషుల ధర్మంలోకి వాళ్ళకి రావాలనిపించింది. వాళ్ళు మళ్ళీ హిందూ ధర్మంలోకి ప్రవేశించడానికి సిద్ధమయ్యారు. ఈ సరైపాలి గ్రామంలో ఉన్నటువంటి 54 కుటుంబాలకు చెందినటువంటి 104 వ్యక్తుల్ని స్వాగతించేందుకు జష్పూర్ మహారాజు అయినటువంటి ప్రబల్ ప్రతాప్ సింగ్ జుదేవ్ స్వయంగా వచ్చారు. ఆయన జష్పూర్ అంటే గిరిజన ప్రధానమైనటువంటి ప్రాంతము, గిరిజన వర్గానికి చెందినటువంటి రాజు ఆయన స్వయంగా వచ్చి, లండన్లో చదువుకున్నటువంటి ఆ గిరిజన రాజు ఆయన స్వయంగా వచ్చి ఈ 104 పాదాలను కడిగి వాళ్లను సాదరంగా స్వాగతించి హిందూ ధర్మంలోకి మళ్ళీ తీసుకొచ్చారు, ఘర్ వాపసీ చేశారు. ఈ కార్యక్రమం స్వామి సుమేధానంద వేదిక్ గురుకుల్ అనేటటువంటి గురుకులంలో జరిగింది. ఆ గురుకుల్లో స్వామి సుమేధానంద అనేటటువంటి స్వామీజీ ప్రోద్బలంతో ఈ ఘర్ వాపసీ కార్యక్రమం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్వామి దయానంద వేద సంస్థాన్ అనేటటువంటి మరొక సంస్థ కూడా దీనిలో స్వామి సుమేధానంద వేదిక్ గురుకులకి సహకరించింది. వీళ్ళందరూ కలిపి గ్రామాలకు వెళ్ళి పూర్వపురుషుల ధర్మంలోకి రావాలని చెప్పి పిలుపునిచ్చారు. దానికి ఈ 104 స్పందించి వచ్చారు. ఏకంగా రాజుగారు స్వయంగా వాళ్ళని స్వాగతించారు. నిజానికి సరైపాలిలో మాతా రుద్రేశ్వరి మందిరం ఉంటుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ మాతా రుద్రేశ్వరి కాపాడుతుందని ప్రతీతి. ఆ మాతా రుద్రేశ్వరికి పూజ చేసిన తరువాత వీళ్ళందరూ తిరిగి ఈ వేదిక్ గురుకుల్ లోపల వీళ్ళు పునరాగమన కార్యక్రమం, మళ్ళీ ఆ శాస్త్రీయంగా ఏమేం కార్యక్రమాలు జరగాలో ఆ కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత మళ్ళీ హిందువులుగా మారారు. ఈ సందర్భంగా ప్రబల్ ప్రతాప్ సింగ్ జుదేవ్ మాట్లాడుతూ, ఇప్పటికే దేశాన్ని ఒక డెమోగ్రఫిక్ జనాభా యొక్క స్వరూప స్వభావాల్ని మార్చడం ద్వారా దేశాన్ని బలహీనపరిచే కుట్ర జరుగుతోంది. దేశంలోని 800 జిల్లాల్లో 200 జిల్లాల్లో ఇప్పటికే హిందువులు మైనారిటీలుగా మారిపోయారు. కాబట్టి హిందూ జనాభా తగ్గకుండా కాపాడుకోవలసిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి గిరిజన సముదాయానికి చెందిన ఎవరు మళ్ళీ హిందూ ధర్మంలోకి తిరిగి వచ్చినా వాళ్ళ పాదాలను కడగడానికి తాను సంసిద్ధం అని చెప్పి ప్రబల్ ప్రతాప్ సింగ్ జుదేవ్ గారు ప్రకటించారు. నిజానికి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో, దేశంలో మొట్టమొదటిసారి 2 క్రైస్తవులు కలిస్తే నమస్కారం పెట్టుకోవడమో, లేకపోతే జై హింద్ అనుకోవడమో, ఇంకోటి అనుకోవడానికి బదులు జై ఈషు అని అనుకోవడం 1950స్లో ప్రారంభమైంది. 1950స్లో ఈ ప్రాంతం అంతా కూడాను ఒక క్రిస్టియన్ స్థాన్గా, ఒక కొత్త ప్రాంతంగా ఏర్పాటు చేయాలన్నటువంటి పెద్ద ప్రయత్నం కూడా జరిగింది. ఇవన్నీ కూడాను జస్టిస్ భవానీ శంకర్ నియోగి కమిషన్ పేరిట సుప్రసిద్ధము. ఆ కమిషన్
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిషన్ బట్టబయలు చేసింది. అప్పటి నుంచి ఇక్కడ మత మార్పిడులు జరుగుతున్నాయి. కానీ మత మార్పిడులు జరిగినటువంటి వాళ్లను మళ్ళీ పూర్వపురుషుల ధర్మంలోకి తీసుకొచ్చేటటువంటి పని చినుకులా మొదలైంది. ఇప్పుడు అది వరదలా మారింది. పెద్ద సంఖ్యలో మళ్ళీ పూర్వపురుషుల ధర్మానికి, హిందూ ధర్మానికి తిరిగి వచ్చేటటువంటి ఒక పెద్ద మహోద్యమం ఛత్తీస్గఢ్లో జరుగుతోంది. ప్రబల్ ప్రతాప్ సింగ్ జుదేవ్ తండ్రి అయినటువంటి మహారాజా దిలీప్ సింగ్ జుదేవ్ ఈ పనిని చాలా వేగాన్నిచ్చి పనిచేశారు. ఆయన అనేక వేల మంది గిరిజనుల పాదాలను కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుని వాళ్ళని హిందూ ధర్మంలోకి స్వాగతించారు. జీవితమంతా ఆయన ఈ ధార్మిక పోరాటాన్ని చేశారు. ఆయన చనిపోయిన తరువాత ఆయన కుమారుడైనటువంటి ప్రబల్ ప్రతాప్ సింగ్ కూడాను అదే పంథాను కొనసాగిస్తున్నాడు. ఆయన ధర్మజాగరణ అంటే మళ్ళీ పూర్వపురుషుల ధర్మంలోకి తీసుకొచ్చేటటువంటి వ్యవస్థ ఏదైతుందో అఖిల భారతీయ ఘర్వాపసి విభాగానికి ఆయన అధ్యక్షుడు కూడాను. పూర్తి స్థాయిలో ఛత్తీస్గఢ్లో ఇది జరుగుతోంది. సరే, ఇదంతా కూడాను సంక్రాంతి నాడు అంటే జనవరి 15న జరిగింది. జనవరి 15 కాంకేర్ జిల్లా, ఛత్తీస్గఢ్లోనే ఉన్నటువంటి కాంకేర్ జిల్లాలో పుసాగాం, సోడేపారా అనే 2 గ్రామాలు ఉన్నాయి. ఈ 2 గ్రామాలకు చెందినటువంటి 14 కుటుంబాలు క్రైస్తవాన్ని వీడి హిందూ ధర్మంలోకి మళ్ళీ ప్రవేశించాయి. ఛత్తీస్గఢ్ అంతా కూడాను చాలా పెద్ద ఎత్తున ఈ ధర్మ ప్రసార కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఘర్వాపసి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వేల సంఖ్యలో ఏదో ఒక కారణం వల్ల, ప్రలోభనం వల్ల, మోసం వల్ల హిందూ ధర్మాన్ని వీడినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ హిందూ ధర్మంలోకి తిరిగి వస్తున్నారు. వాళ్ళకి సమాజం చాలా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతోంది, తమలో కలుపుకుంటోంది. నీది నాది ఒకే రక్తము, తూ మై ఏక్ రక్త్ అన్నటువంటి నినాదంతో వాళ్ళని కలుపుకుంటున్నారు. ఛత్తీస్గఢ్లో ఇప్పుడు ఈ ఘర్వాపసి ఉద్యమము చాలా ఊపందుకుంది. మహారాజా ప్రబల్ ప్రతాప్ సింగ్ జుదేవ్ తన పూర్తి సమయాన్ని దీనికోసమే కేటాయిస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వామి సుమేధానంద, స్వామి దయానంద వంటి ధార్మిక నేతలు కూడాను ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాలు పంచుకోవడం జరుగుతోంది. పర్యవసానంగా ఒక ఘర్వాపసి అనేది ఒక పెద్ద వరదగా మారి ఈ ధర్మాంతరణలు, మతాంతరణలు, ముఖ్యంగా మత మార్పిడులు ఏవైతే ఉన్నాయో వాటిని ముంచెత్తేస్తోంది. మొత్తానికి తిరుగు ప్రయాణం దశాబ్దాల తరువాతనైతేనేమి మళ్ళీ నిజం తెలుసుకుని తమ ధర్మంలోకి రావడం అనేది ఛత్తీస్గఢ్లో చాలా వేగాన్ని పుంజుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.